హలో అందరికీ. మా ఫ్రెండ్ వాళ్ళకి ఇద్దాము అని చెప్పేసి చికెన్ బిర్యానీ చేశాను. దీంతో పాటు అయితే చికెన్ కర్రీ కూడా చేశాను. ఈ చికెన్ కర్రీ అయితేనేమో యెస్టర్‌డే ఎలాగ ప్రిపేర్ చేసుకున్నానో మా కోసము, వాళ్ళకి కూడా అయితే అలాగే ప్రిపేర్ చేశాను. కాకపోతే గ్రేవీ కొంచెము థిక్‌గా ఉండేలాగా అయితే చేశాను. బిర్యానీ అయితే తీసి నేను ఒక ట్రేలో అయితే వేసేస్తున్నాను. నేను ఎప్పుడైనా సరే పైరెక్స్ బాక్సుల్లో వాటిలో తీసుకొని వెళ్ళేదాన్ని. ఈరోజైతే క్వాంటిటీ కొంచెం ఎక్కువగా ఉంది అని చెప్పి ట్రేలో అయితే వేసేస్తున్నాను, అల్యూమినియం ట్రేలో. బిర్యానీ మనం ఎప్పుడు ప్రిపేర్ చేసుకున్నా సరే వెంటనే అయితే మిక్స్ చేసేయకూడదు. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అన్నా అలాగే వదిలేయాలి. మీరు ఇంకా 1 అవర్ వదిలేసా కూడా చాలా మంచిదేను, బాగా వస్తాయన్నమాట. రైస్ అనేది పొడి పొడిగా వస్తుంది, కొంచెము పెద్ద సైజులో కూడా అవుతుంది. బాస్మతి రైస్ అనేటివి మీరు అలాగే స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వదిలేస్తే చాలు, కొంచెం ఎక్స్పాండ్ అయ్యి కొంచెం పెద్దగా అవుతాయి రైస్ అనేటివి కూడా. నేను ఎప్పుడు బిర్యానీ చేసా సరే నేను ఒకసారి మిక్స్ చేసేస్తాను గ్రేవీ రైస్కి అంతా పట్టేలాగా. బయట షాప్ నుంచి తెచ్చాము బిర్యానీ అనుకోండి, వాళ్ళైతే సరిగా మిక్స్ చేయరు, గ్రేవీ అంతా ఒక చోటే ఉండిపోతుంది, రైస్ అనేది కూడా వైట్గానే ఉంటుంది. అలా ఉంటే మనకు వైట్ రైస్ కూర కలుపుకొని తిన్నట్టుగా అనిపిస్తుంది. అందుకని నేనైతే మాత్రము బిర్యానీ తీసి ఏదైనా బౌల్లో కానీ ట్రేలో కానీ వేసిన వెంటనే ఒకసారి అయితే బాగా మిక్స్ చేసేస్తాను. అలా మిక్స్ చేస్తేనే ఏమవుతుందంటే కర్రీ కూడా బాగా మిక్స్ అయిపోయి మనం తింటున్నప్పుడు రైస్కి కూడా చాలా మంచి టేస్ట్ ఉంటుంది. అయితే ఈ బిర్యానీ చేసి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత 1 అవర్ పైనే అయిపోయింది. అందుకనైతే ఇప్పుడు నేను గెంటితో ఫాస్ట్గా మిక్స్ చేసుకుంటున్నాను. మీరు వెంటనే కనుక ట్రేలో వేసి మిక్స్ చేస్తుంటే మాత్రము ఇలా కలిపితే చాలు, రైస్ అనేది చిన్న ముక్కల్లాగా అయితే విరిగిపోతుంది. నాకు మాత్రం బిర్యానీ రైస్ అనేది ఎంత పొడవుగా ఉంటే అంత మంచిగా అనిపిస్తుంది. ఒక్కొక్కసారి నేను కొనేటువంటి బాస్మతి రైస్ కొంచెం ఓల్డ్ కాకుండా అప్పుడే కొత్తగా ఉన్నాయి రైస్ అనుకోండి, అప్పుడైతే మాత్రము అంత పొడవుగా రాదు, రైసు చిన్నగా వస్తుంది. నేనైతే ఎప్పుడైనా ఫుడ్ ఎవరికన్నా ఇస్తున్నాను అని చెప్తే చాలు, వాళ్ళు ఓపెన్ చేయంగానే వాళ్ళకి చూడడానికి కూడా చాలా మంచిగా అనిపించాలి. తిన్న తర్వాత టేస్ట్ ఎలా ఉన్నా సరే ఫస్ట్ కళ్ళకైతే చాలా మంచిగా అనిపించాలి. కాబట్టి పైన అయితే కూడా కొంచెం కొత్తిమీర పుదీనా యాడ్ చేసి అయితే గార్నిష్ చేసేస్తున్నాను. మీరు కావాలంటే ఫ్రైడ్ ఆనియన్స్ అయినా కూడా ఉంటే యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే నాకు ఈ ట్రే మీదకైతే మూత ఏమీ లేదు, నేను అల్యూమినియం ఫాయిల్ ఉంటుంది కదా దాంతో అయితే నీట్గా కవర్ చేసేస్తున్నాను. చాలా మంది ఏం చేస్తారు అంటే ఈ ట్రేలోనే పెట్టేసి ఓవెన్లో పెట్టేస్తారు చికెన్ దమ్ బిర్యానీ చేయడం కోసము. అక్కడ కూడా అయితే ఎక్కువ టైం తీసుకుంటుంది కానీ టేస్ట్ అయితే కూడా చాలా బాగా వస్తుంది. నేనైతే మాత్రం ఓవెన్ అసలు యూస్ చేయను, మొత్తం స్టవ్ మీదే వండేస్తాను. నేనైతే నీట్గా ప్యాక్ చేసాను. చికెన్ కర్రీ కూడా అయితే బౌల్లో పెట్టేసుకున్నాను. ఇంకా మళ్ళీ ఒక లేయరే వేస్తే మధ్యలో ఎక్కడన్నా పోతుందేమో అని చెప్పేసి అయితే సెకండ్ లేయర్ కూడా వేసేస్తున్నాను. నేను చేసేటువంటి బిర్యానీకి అయితే మీకు రైతా అక్కర్లేదు, ఇంకా షేర్వా కూడా ఏమీ అక్కర్లేదు, అలాగే తినేయచ్చు. కాకపోతే నేను మా ఫ్రెండ్ వాళ్ళకి చికెన్ కర్రీ కూడా టేస్ట్ చూపించాలి అని చెప్పి అయితే చికెన్ కర్రీ కూడా పెట్టేశాను. ఇదైతేనేమో ఈరోజు తీసినటువంటి వీడియో. ఈరోజు థర్స్డే కాబట్టి నేనైతే దీపాలన్నింటినీ నీట్గా తోమేస్తూ ఉన్నాను. నేను మార్నింగే కుక్కర్కి ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాను, ఇంకా చిక్కుడుకాయలు కూడా వలిచి పెట్టేసుకున్నాను. వాటి కింద అయితే కూడా స్టవ్ కూడా ఆన్ చేసేసి ఇప్పుడైతే నేను దీపాలను కూడా కడిగేసుకుంటూ ఉన్నాను. మధ్యలో వాటి సాయి కూడా అయితే చూసుకుంటూ పనులు అయితే చేసేస్తూ ఉన్నాను. ఈ రాగి సామాన్లకి మనం ఏదన్నా రఫ్గా ఉన్న దాంతో ఎక్కువసేపు రుద్దితే చాలు, వాటికి రియాక్షన్ వచ్చేసి లోపలంతా నల్లగా అయిపోతూ ఉంది. దాన్ని తుడవడానికే నాకైతే ఈరోజు ఎక్కువసేపే పట్టేస్తుంది. సాంబార్ అయితే నేను మొన్న చేశాను, నిన్న అయితే మొత్తం బిర్యానీతో తినేసాము. మొన్న మిగిలిన సాంబార్ అయితే అలాగే ఉండిపోయింది, పారేయడానికైతే మనసు రాదు. కాబట్టి ఈరోజైతే నేను మార్నింగే ఇడ్లీ సాంబార్ వేసుకొని అయితే తినేస్తూ ఉన్నాను. ఆల్రెడీ ఇడ్లీలు చల్లగా ఉన్నాయి, సాంబార్ కూడా చల్లగా ఉంది అని చెప్పేసి అయితే మైక్రోవేవ్లో 1 మినిట్ దాకా పెట్టుకొని వచ్చేసాను. ఇప్పుడైతే సాంబార్లో వేసినటువంటి ఇడ్లీలని చిన్న చిన్న ముక్కల్లాగా చేస్తున్నాను. 2 ఇడ్లీలకి బకెట్ సాంబార్ ఎలా తినాలి అంటే మీరు వేసినటువంటి ఇడ్లీలను అయితే ఇలా చిన్న ముక్కల్లాగా చేసేయండి. మీరు ఎంత సాంబార్ పోసా కానీ ఇడ్లీలు అయితే మాత్రము మొత్తం తీసేసుకుంటాయి. అలాగైతేనే మీరు బకెట్ సాంబార్ అయితే తినగలుగుతారు. ఈరోజైతే నాకు ఎక్కువ సాంబార్ ఉందని చెప్పేసి అయితే నేను అలాగే చేసేస్తున్నాను. ఆల్రెడీ కుక్కర్ పెట్టేస్తున్నాను కాబట్టి ఇప్పుడు వాటన్నిటికీ అయితే తిరగమాతలు కూడా పెట్టేసుకుంటూ ఉన్నాను. ఈరోజు థర్స్డే కాబట్టి నేను నైట్కి అయితే రైస్ తినను, చపాతీ లాంటిది అయితే తింటాను. దానికోసమే పన్నీర్ కర్రీ కూడా అయితే చేసేసుకుంటున్నాను. ఈరోజు ఆఫ్టర్నూన్ లంచ్ కోసము క్యాబేజ్ పప్పు చిక్కుడుకాయ తాలింపు కూడా చేసేస్తున్నాను. ఒకసారి పన్నీర్ కర్రీ చేస్తే మా ఇంట్లో అయితే 2 డేస్ వస్తుంది. 2 డేస్ చపాతీలు కానీ లేదంటే నాన్ కానీ అయితే తినేస్తాము. ఈ పన్నీర్ కర్రీకి ఆయిల్ పైకి వచ్చేలాగా వండాలి అంటే చాలు, మీరు ఫస్టే జింజర్ గార్లిక్ని ఇంకా టమాటోస్ని ఆనియన్స్ని పేస్ట్ లాగా చేసేసుకొని వాటితోనే మీరు కొంచెం క్యాషూ నట్స్ కూడా యాడ్ చేసి పేస్ట్ చేసుకొని ఆయిల్లో యాడ్ చేసి ఇప్పుడు ఫ్రై చేసుకుంటూ కుక్ చేస్తే ఆయిల్ అనేది పైకి వస్తుంది. నార్మల్గా అందరూ పన్నీర్ బటర్ మసాలా చేస్తారు కదా, ఆనియన్స్ని టమాటోస్ని క్యాషూ నట్స్ని అన్నిటిని ఫ్రై చేసి గ్రైండ్ చేసి యాడ్ చేస్తారు కదా, అలా చేస్తే మాత్రము మీరు ఎంతసేపు కుక్ చేసినా సరే ఆయిల్ అనేది మాత్రం అసలు పైకే రాదు.
ఇలా కుక్ చేస్తే మాత్రము ఫాస్ట్గా ఆయిల్ అనేది పైకి వచ్చేస్తుంది. ఈ రోజులో అయితే నేను కందిపప్పుని అసలు నానబెట్టకుండానే డైరెక్ట్గా కుక్ చేసేస్తున్నాను. ఫాస్ట్గానే కుక్ అయిపోతుంది. కాకపోతే మనకు గ్యాస్ ప్రాబ్లమ్స్ లాంటివి వస్తాయంట. అందుకనేసి అయితే కందిపప్పుని ఎక్కువసేపు నానబెట్టుకొని తర్వాతే కుక్ చేయమని చెప్పారు. అందుకని ఈరోజు నేను ఎక్కువసేపు నానబెడుతున్నాను. ఇంకటి నుంచి అయితే కందిపప్పు నానబెట్టే పప్పు చేయాలి అనేది ఫిక్స్ అయ్యాను. ఇప్పుడైతే మనకు ప్రెషర్ కుక్కర్లు వచ్చేస్తున్నాయి కాబట్టి మనం ఏ పప్పు అయినా సరే నానబెట్టకుండా కుక్కర్లో పెట్టేసి ఒక 3-4 విజిల్స్ ఇస్తే చాలు, బాగా కుక్ అయిపోతుంది. దానివల్ల మనం అయితే నానబెట్టడము అన్న పద్ధతిని అయితే అసలు మర్చిపోతున్నాము. నేను రైస్ని అయితే నానబెడతాను, ఎందుకంటే నేను ఇక్కడ ఓపెన్గా కుక్ చేస్తాను కాబట్టి నానితే ఫాస్ట్గా కుక్ అయిపోతాయి. అందులోనూ కొంచెం కాయల్లాగా లేకుండా రైస్ అనేది సాఫ్ట్గా కుక్ అవుతుంది అని చెప్పి అయితే నేను రైస్ని అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అయినా నానబెడతాను. ఈ పప్పుకి వచ్చేసేటప్పటికైతే కుక్కర్ ఉంది కదా అని అసలు నానబెట్టకుండానే అలాగే వేసేస్తూ ఉన్నాను. ఈరోజైతే నేను చాలాసేపు నానబెట్టాను. నానబెట్టిన తర్వాత ఇంకా ఒక విజిల్కే ఉడికిపోయి ఉంటుందేమో పప్పు అని చెప్పేసి అయితే స్టవ్ ఆఫ్ చేశాను. కానీ అయితే నేను ఇంతకుముందు నానబెట్టకముందు 3 విజిల్స్ ఇస్తే ఎలా ఉడుకుతుందో పప్పు, ఇప్పుడు ఒక్క విజిల్కి అలాగే ఉడికింది. మనం నానబెట్టడం వల్ల అయితే పప్పు ఏం చాలా మెత్తగా అయితే ఏం అయిపోలేదు. నాకు మెత్తగా అయితే టేస్ట్ మారిపోతుంది అని చెప్పి అయితే నేను ఎక్కువసేపు నానబెట్టకుండా ఉండేదాన్ని. రోజైతే నాకు తెలిసింది కాబట్టి ఇంకైతే మాత్రము నానబెట్టే పప్పు అయితే చేస్తాను. పప్పుకైతేనేమో తిరగమాత కూడా వేసేసుకుంటున్నాను. ఒకే ప్యాన్లో ఇంకా చిక్కుడుకాయ తాలింపు కూడా అయితే చేసేస్తాను. ఈ పన్నీర్ కర్రీకి అయితే మాత్రము మీరు మూత పెట్టేసి మీడియం టు స్లో ఫ్లేమ్లో పెట్టుకొని అయితే కుక్ చేసుకుంటూ ఉండండి. చాలా బాగా కుక్ అవుతుంది. చాలా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు మార్కెట్లో కొనేటువంటి టర్మరిక్ పౌడర్ అయితే కొంచెం కల్తీలాగా అయిపోతుంది. నేనైతేనేమో ఆర్గానిక్ టర్మరిక్ పౌడర్ అయితే వాడతాను. అది కొంచెం యాడ్ చేసుకున్నా కానీ కలర్ అయితే మాత్రము చాలా బాగా వస్తుంది. కొన్నటువంటి టర్మరిక్ పౌడరు కల్తీ ఉందా లేదా అని తెలుసుకోవాలి అంటే కొంచెం వాటర్లో యాడ్ చేసి అయితే చూడండి. వాటర్లో యాడ్ చేసినప్పుడు వెంటనే ఎల్లో కలర్లో మారిపోయింది అంటే చాలు, అది కల్తీ ఉంది అని అర్థము. మంచి క్వాలిటీ ఉన్నటువంటి టర్మరిక్ పౌడర్ అయితే వెంటనే అయితే ఎల్లో కలర్లోకి చేంజ్ అవ్వదు. మీకు అక్కడక్కడ వాటర్ లాగా కూడా కనిపిస్తూ ఉంటుంది. దాన్ని బట్టి అయితే మీరు అర్థం చేసేసుకోవచ్చు. ఇలాగే మీరు రెడ్ చిల్లీ పౌడర్ కూడా అయితే చెక్ చేసుకోవచ్చు. నేనైతేనేమో కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వాడతాను, బయట నుంచి తీసుకొచ్చిందే. దానిలో అయితే నాకు అప్పుడప్పుడు తెలుస్తూ ఉంటుంది అనమాట కలర్లో డిఫరెన్స్. నేను కొంచెం యాడ్ చేసే కానీ కలర్ అయితే వెంటనే రెడ్ కలర్లో వచ్చేస్తూ ఉంటుంది. మంచి క్వాలిటీ ఉన్నటువంటి రెడ్ చిల్లీ పౌడరు అనుకోండి, అది కొంచెం ఎక్కువ క్వాంటిటీలో వేస్తే కానీ నాకైతే మంచి కలర్ అనేది రాదు. అలాగైతే నాకు కూడా తెలుస్తూ ఉంటుంది. ఇప్పుడైతే క్యాబేజ్ పప్పు కూడా అయితే రెడీ అయిపోయింది. సర్వింగ్ బౌల్లోకి అయితే తీసి పెట్టేసుకుంటూ ఉన్నాను. నేను పన్నీర్ కర్రీకి అయితే మాత్రము స్లో ఫ్లేమ్లో పెట్టేసి అలాగే వదిలేసి ఉన్నాను. దానంతట అదే ఉడుకుతూ ఉంటుంది, లేదంటే మనకు పైనంతా వచ్చి పడిపోతుంది స్టవ్ మీద. అందుకని మూత పెట్టేస్తున్నాను. ఇప్పుడైతే చిక్కుడుకాయ తాలింపు కూడా రెడీ అయిపోయింది కాబట్టి దాన్ని కూడా సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకున్నాను. పన్నీర్ కర్రీకి అయితే నేను ఇంతకు ముందు నుంచి ఇప్పటికి ఒక్కసారి కూడా మూత తీయలేదు, దాన్ని ఒకసారి కూడా అయితే మిక్స్ చేయలేదు. మీడియం టు స్లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ అలాగే మూత పెట్టేసి కుక్ చేసుకుంటూ ఉన్నాను ఇందాకటి నుంచి. అందులోనూ మాకైతే ఈ కడాయి కొంచెము థిక్గా ఉంటుంది అనమాట బేస్ అనేది, దానివల్ల కొంచెం ఎక్కువగా బర్న్ అవ్వదు, అలాగే మంచిగా కుక్ అవుతూ ఉంటుంది. ఇప్పుడైతే నేను దీనిలో ధనియాల పొడి, జీలకర్ర పొడి, కారం వేస్తున్నాను, ఉప్పు, పసుపు, కొంచెం గరం మసాలా కూడా అయితే యాడ్ చేసుకోండి. అన్నిటినీ యాడ్ చేసుకొని ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు మనం ఈ మసాలాలు వేసిన తర్వాత కూడా ఒకసారి మీరు టేస్ట్ చూసేసుకొని మళ్ళీ మీడియం టు స్లో ఫ్లేమ్లో పెట్టుకొని అయితే కొంచెం సేపు కుక్ చేసుకోండి. మీరు ఎంత ఎక్కువసేపు కుక్ చేస్తే కర్రీకి అయితే అంత మంచి టేస్ట్ ఉంటుంది. నాకైతేనేమో ఈ గిన్నెలన్నీ ఉన్నాయి కాబట్టి వీటన్నిటిని అయితే కడిగేసుకుంటాను. స్టవ్ అయితేనేమో మీడియం టు స్లో ఫ్లేమ్లో అయితే పెట్టేసి ఈ పనులన్నీ కూడా అయితే చేసేసుకుంటూ ఉంటాను. ఆ గిన్నెలన్నీ కడిగేంత వరకు అలాగే ఇది కుక్ అవుతూనే ఉన్నింది. ఇప్పుడు ఒకసారి దీన్ని బాగా మిక్స్ చేసుకోండి. ఇలానే కుక్ చేస్తూ ఉంటే చాలు, ఆయిల్ అనేది కూడా పైకి వచ్చేస్తుంది. మీరు ఎక్కువ ఆయిల్ వేయకపోయినా కూడా మీడియం టు స్లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకుంటే ఆయిల్ కూడా పైకి వస్తుంది. ఇప్పుడైతే చూడండి బాగా కుక్ అయిపోయింది. ఇప్పుడు ఒకసారి దీన్ని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాం కదా పన్నీర్ పీసెస్ని అయితే దీనిలో యాడ్ చేసుకొని ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకొని టేస్ట్ కూడా చెక్ చేసుకోండి. మీకు కనుక నచ్చితే గ్రీన్ పీస్ అయినా కూడా దీంట్లో యాడ్ చేసుకోవచ్చు. గ్రీన్ పీస్ యాడ్ చేసుకున్నా కూడా బాగానే ఉంటుంది టేస్ట్ అయితే. మా ఇంట్లో వాళ్ళకైతే గ్రీన్ పీస్ నచ్చవు, అందుకోసం అనేసి అయితే నేను యాడ్ చేయను. నేను ఎప్పుడైనా ప్లెయిన్ బిర్యానీ లాంటివి చేసుకున్నప్పుడు మాత్రమే గ్రీన్ పీస్ అయితే యాడ్ చేస్తాను. ఇప్పుడైతే నేను దీనిలో కొంచెం కస్తూరి మెతి కూడా అయితే యాడ్ చేస్తున్నాను. మీ దగ్గర కనుక ఫ్రెష్ క్రీమ్ లాంటిది ఏదైనా ఉంటే కూడా అయితే యాడ్ చేసుకోండి. టేస్ట్ అయితే మాత్రము చాలా బాగుంటుంది. ఇప్పుడు అన్నీ ఒకసారి వేసిన తర్వాత మిక్స్ చేసుకొని కొంచెం అయితే వాటర్ యాడ్ చేసుకోండి. ఇప్పుడైతే నేను ఇక్కడ ఫ్రెష్ క్రీమ్ లాంటిది ఏమీ యాడ్ చేయలేదు కాబట్టి కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాను. మీరు కావాలంటే కొంచెం ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకుంటే కొంచెం లూజ్ అవుతుంది. అప్పుడైతే ఇంకొంచెం సేపు మూత పెట్టేసి ఇంకొక 5 to 10 minutes అయితే స్లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోండి. ఇప్పుడైతే చూడండి పన్నీర్ కర్రీ అయితే కూడా రెడీ అయిపోయింది.
దీన్నైతే నేను ఇప్పుడే సర్వింగ్ బౌల్లోకి అయితే తీయడం లేదు. అలాగే పెట్టేసి కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ అలా వదిలేసాము అనుకోండి, ఇంకా కొంచెం ఆయిల్ పైకి వస్తుంది. అప్పుడైతే చూడ్డానికైతే చాలా మంచిగా అనిపిస్తుంది చూడండి. ఇప్పుడైతే ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అయితే సర్వింగ్ బౌల్లో తీసేసి పెట్టేసుకోవచ్చు. ఈ కర్రీ అయితే మా ఇంట్లో 2 డేస్ అయినా ఉంటుంది. మేము నాన్‌లోకి కానీ చపాతీలోకి కానీ అయితే ఈ కర్రీతోనే తినేస్తాము. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయడం అయితే మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. బాయ్.